అమ్ముడుపోయిందని చెప్తావా? కేవలం నీ సాక్షి తప్ప. ఎందుకు పిలిచావు మరి? నీ ప్రెస్ మీట్లకు ఎందుకు పిలాలి? మీడియా అమ్ముడుపోయిన మీడియా నీకెందుకు? అమ్ముడుపోయిన మీడియా నీకు అక్కర్లేదు కదా. అంటే నీ ప్రచారానికి, నీ సమావేశానికి, నీ ప్రెస్ మీట్లకి అయితే మీడియా కావాలి. ఏనాడైనా నువ్వు దేవాదాయ మంత్రి చేసావు కదా. ఈ నియోజకవర్గంలో 4 దేవాదాయ మంత్రులు చేశారు. ఈల ఆంజనేయులు గారు, దండు శివరామరాజు గారు. పైన ఒక మీడియా సోదరుడికి ఒక దర్శన భాగ్యం కలిగిందా? ఎవరికైనా ఒక వస్త్రం ఇచ్చావా? ఎవరికైనా ఆదుకున్నావా? కేఎస్ఆర్ నగరాన్ని పెట్టుకుంటాం, మీడియాకి ఒక స్థలం ఇవ్వమని చెప్పేసి అనేక మార్లు నీకు విజ్ఞప్తి చేశారే. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావే. ఈ నియోజకవర్గం నుంచి మీడియా సోదరుల ద్వారా నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేసింది ఈ మీడియా సోదరులు కదా. అటువంటి సోదరులకు నువ్వు ఏమైనా ఇళ్ళ కట్టావా? స్థలాలు ఇచ్చావా? వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెళ్ళి పలకరించావా? అటువంటి ఆలోచన లేని వ్యక్తివి నువ్వు ఈరోజు మీడియా సోదరుల గురించి అమ్ముడుపోయిందని అంత నీచంగా మాట్లాడడం. భారతీయ జనతా పార్టీ తరఫున నేను పబ్లిక్గా ఈ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారిని మీడియాకి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఎందుకంటే మాట్లాడితే కొట్టు సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ ఆపేసావా? కొట్టు సత్యనారాయణ గారు సమాధానం చెప్పాలి. మా సముద్రపేట రోడ్డు 1,30 లక్షల రూపాయల రోడ్డు, సిమెంట్ రోడ్డు మాట ఇచ్చినందుకు మరి బొడ్డు శ్రీనివాస్ గారు వెంటనే ఆ పని చేయించారు. 13 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నిధులు లేకపోయినప్పటికీ కూడా తన సొంత రూపాయలతో, ప్రజల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వ సహకారంతో అద్భుతంగా, మా కేంద్ర మంత్రి వరుణ్ గారి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తా ఉంటే బొడ్డు శ్రీను గారు, మాధవ్ గారు నిట్టుకు వస్తే ఈ నిట్టు నా వల్ల వచ్చిందని చెప్తూ ఉంటారు. మాకు సిగ్గు, అసలు మాకు ఆశ్చర్యం వేసింది. నిట్టు ఎత్తుంది రావడం ఏంటి? ఇది ఇవాళ తాడేపల్లిగూడెంలో మీడియాలో ఒక ప్రెస్లో మాట్లాడుతూ, నేను అవినీతి పరుణ్ణి కాదు, నేను ప్రజల ద్వారా వచ్చే డబ్బులతో అభివృద్ధి చేస్తున్నానని ఒక మాట చెప్తే, దాన్ని నేను అవినీతి పరుణ్ణి కాదు, అవినీతి పరుణ్ణి దగ్గర కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఏంటి మీకు కలిసి వచ్చింది? ఇక్కడ అభివృద్ధి